అది నీ వలన కాదండ. స్తోత్రం. అది నీ వలన కాదు. ఈ మార్గం దొంగలకి కాదు. దొంగలైన పర్వాలేదు, మారు మనసు పొందుతే రాగలరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దొంగగా లోపలికి రాలేవు. నీ దొంగతనం ఈ రోజు బయటికి విడిచిపెట్టి మనసాక్షిని పరిశుద్ధపరిస్తే లోపలికి రా. కపటము వేషధారణ పెట్టుకొని, లేనివని దురాశలు పెట్టుకొని నీ లోపలికి రాలేవు. యథార్థ హృదయం కలిగి, విశ్వాసములో నిశ్చయం కలిగి మీ లోపలికి రావలసినదే. ఉందా మీకు? ఉందా మీకు? పైకి భక్తి, లోపల యుక్తి. ఇదే కాదా మన బ్రతుకు? పైకి ప్రార్థన, వాక్యం, ప్రసంగం, దర్శనం, ఆరాధన, హృదయములో నానా రకమైన యుక్తులు, కపటాలు, దురాశలు. నీ ఎన్ని ప్రయత్నం చేసినా లోపల రావడం నీతో కాదు, నీ బయటగా తిరగాలి. ఈ రాత్రి లోపలికి రావాలంటే హల్లెలూయా, మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో. మనస్సాక్షి ఉన్న కన్మషం తీసివేయి. ప్రోక్షింపబడిన హృదయం దేవుని వాక్యమైన నీళ్ళతో నీ హృదయం కడగబడిన గాక. హల్లెలూయా. కపటంతోను, వంచనతోను, దురాశతోను నిండిన హృదయం పైన సత్యవాక్యమైన నీళ్లు చల్లబడిన గాక. నీ హృదయం క్రీస్తు యొక్క, ఆమె యేసుక్రీస్తు వాక్యం ద్వారా కడగబడిన గాక. యథార్థ హృదయం కలిగి లోపలికి రా. దేవునికి స్తోత్రములు. అట్టుండి వారు తండ్రి సన్నిధానములోనికి వెళ్ళగలరు. దేవునికి స్తోత్రం. అదే అట్టుండి వారికి లోపల రావడానికి ఇదిగో తాళం చేయి పట్టుకున్నవాడు అక్కడు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నా మాట విన్న సహోదర సహోదరి, ఈ రోజు నీవు బయట ఉన్నారా? కయీను వలె దేశదిమ్మరిగా తిరుగుతున్నారా? లోకసమ దురాశల కొరకు ఆడంబరము, ఆచారములు, అలంకారములు, వెండి బంగారములు, ఇక్కడున్న పండుగలు, తినుట, తాగుట, సంతోషించుట, సంపాదించుట, ఇట్టుండి కయీన మార్గములో మీరు తిరుగుతున్నారా? అక్కడ మీకు భక్తి ఉంది, సంఘం ఉంది, ప్రార్థన ఉంది, సేవకులు ఉన్నారు, అన్నీ ఉంది. కానీ నీవు దేవుని రాజ్యముకు బయట ఉన్నాడు. ఈ రాత్రి లోపలికి రావాలంటే హల్లెలూయా, నీ హృదయాన్ని పరిశుద్ధపరచు. సత్యవాక్యం చేత నీవు హృదయం, నీలో హృదయం ప్రోక్షింపబడదు కాక. విశ్వాసంలో నిశ్చయం కలిగి, అనుమానంతోను, అవిశ్వాసంతోను, కలవరంతోను కాదు, నేను పాపి అని, నేను బయట దేశంలో తిరిగివాడని, నన్ను లోపలికి రప్పించడానికి మంచి కాపురిని యేసుక్రీస్తు నా కోసం ఒక ద్వారం తెరచినాడని పూర్ణ విశ్వాసం కలిగి దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నీకు విశ్వాసం రాకుండా అనుమానపరుస్తున్నా ఆమె అంతగార శక్తి నీ నుండి తొలగిపోనుగాక. ఈ రాత్రి నీకు విశ్వాసం కలిగిన గాక. నీ బ్రతుకు నీవు గుర్తించిన గాక. హల్లెలూయా. కయీను వలె నేను దేశం మీద తిరిగిన వాడు, కయీను వలె లోకాశీర్వాదం కొరకు తిరిగిన వాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా దేవుని రాజ్యముకు బయట ఉన్నాను, ద్వారం వెలుపల ఉన్నాను. అయ్యో నేను దౌర్భాగ్యుడు, చచ్చిన వాడు, జీవం లేని వాడని నీకు ఒప్పింపు కలిగజేయగాక. దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయంలో నిజమైన ఒప్పింపు కలిగజేయగాక.
నీ సంగతి ఏంటి? నీ బ్రతికి ఏంటి? నీ రవరండు కావచ్చు, నీ సేవకుడు కావచ్చు, నీ సంఘ పెద్ద కావచ్చు, నీ విశ్వాసి కావచ్చు, నీ ఏదో సంస్థకి వ్యక్తి కావచ్చు, లేక నీ విగ్రహారాధి కావచ్చు, ఎవరో కావచ్చు, నీ యొక్క బ్రతుకు ఏంటి? కయ్యల వలె వెచ్చది మరిగా దేవుని రాజ్యముకు వెలుపలని తిరుగుతున్నారు. ఇదిగో నీ కోసం ఒక ద్వారం తెరబడి ఉన్నారు. హల్లెలూయా. దావీదు తాళం చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ ముందు ఒక ద్వారం తెరబడి ఉన్నది, అది ఎవరు మూయలేవు. ఓ హల్లెలూయా. అది ఎవరు మూయలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా ద్వారాలన్నీ మూయబడినది, కానీ యేసుక్రీస్తు తెరచిన మార్గము అది తెరబడి ఉన్నది. అది ఎవరు చేత మూయడం కాదు. గ్లోరీ. హల్లెలూయా. సహోదర సహోదరి, రక్షణ పొందానికి ఆశ ఉందా? జీవం పొందానికి ఆశ ఉందా? సందేహించకు. ఇదిగో అధికారం కలిగిన వాడు, తాళం చేయి హస్తములో ఉన్నవాడు ఇదిగో నిలబడి ఉన్నారు. నీ కొరకు ద్వారం తెరచి ఉన్నాడు. నీవు అక్కడ ఇక్కడ ఎందుకు తిరగాలి? నీ ఎన్నో ద్వారములు తట్టుతున్నారు. ఎందుకు అటు తిరుగుతున్నావు? నిజమైన ద్వారముకి రా. ప్రైజ్ ది లార్డ్. నీ దేశದ మెరిగి అటు ఇటు సంస్థల దగ్గర, సేవకుల దగ్గర, ప్రవర్తన దగ్గర నీ పోయి తట్టుతున్నారు. ఈ రాత్రి నిజంగా తాళం చేయి ఎవరి చేతిలో ఉందో వారి దగ్గరికి రా. ఆ తాళం చేయి యేసుక్రీస్తు చేతిలోనే ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఒక తాళం చేయి కలిగిన వాడు. దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన ఆ రాజ్యములో ప్రవేశించుటకు ఆమె తాళం చేయి పొందుకున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది వేరే ఎవరి వలన కాలేదు. అది తన ప్రాణమర్పకించి తన శరీరమున తెర చింపుకొని తను ఆ అధికారం పొందుకున్నాడు. గ్లోరీ. మీ ఎదుట ఆ ద్వారం ఆయన తెరచి ఉన్నారు. అది ఎవరు కూడా మూయలేవు. దేవునికి స్తోత్రములు. అనగా తాళం చేయి ఉన్నవాడే ద్వారం తెరవగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Those who is holding the key, he can only open the door. Praise the Lord. చాలా మంది తిరుగుతారు. హల్లెలూయా. రవరండ్ అంట, ప్రవర్త అంట, అన్నీ ఉంది. నీకు చావి ఉందా? తాళం చేయి ఉందా మీ దగ్గర? డాలర్ ఉంది, డబ్బు ఉంది, స్వస్థత ఉంది, ప్రవచనం ఉంది, దర్శనాలు ఉంది. తాళం చేయి ఉందా? ప్రైజ్ ది లార్డ్. తాళం చేయి ఉందా? ప్రైజ్ ది లార్డ్. చూస్తాం ఎవరికి తాళం చేయి ఉన్నారని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోక రాజ్యం యొక్క తాళం చేయి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నారు? నేనెవరు? దావీదొక తాళం చేయి కలిగిన వాడే. ప్రైజ్ ది లార్డ్. నీకెట్లా దొరికిందండి చాలా తాళం చేయి? స్తోత్రం. గెత్సేమనే మొదలుకొని గోల్గోతా వరకు ఆ ద్వారం గుండా నేను వెళ్ళి ఆ ఖడ్గం నా మీద పడి నా ప్రాణాన్ని అపహరించి నేను తిరిగి వచ్చినప్పుడు తాళం పట్టుకొని వచ్చాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం లేనివాడుగా చచ్చిపోయిన వాక్యంలో ఉన్నాడు. ఆయనకి ఎవరు లేదు, అందరూ చేయబడి, ఏ ఆదరణ లేదు, దగ్గర ఎవరు లేదు, ఏం లేదు. తొడుకున్న బట్టలు కూడా వారు తీసేశారు. ఆ విధంగా ఏమీ లేనివాడుగా ప్రాణమర్పించిన, కానీ తిరిగి లేచినప్పుడు ఒట్టి చేతితో రాలేదు, తాళం పట్టుకొని వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదండి యేసుక్రీస్తు ఒక శిలువ మరణముకున్న రహస్యం, శిలువ మరణములో ఉన్న మర్మం అదు. హల్లెలూయా. బలహీనుడుగా, ఏమీ లేనివాడుగా చనిపోయిన ఎడల పునరుత్థాన బలముతోను అధికారం యొక్క తాళం చేతితోను యేసు బయటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆ తాళం చేయి దేనికి? అమెరికాకి వెళ్ళడానికి కాదండి, లండన్ పోవడానికి కాదు, దేవుని రాజ్యం వెళ్ళడానికి ఉన్న ద్వారం తెరచడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు తాళం పొందుకొని ఆ తాళం పట్టుకొని పరలోకం వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తాళం చేతి నేను పొందుకున్నారు కదా, నా జేబులో వేసుకోవాలనుకోలేదు. యేసుక్రీస్తు తన నమ్మకస్తులైన శిష్యుని పిలిచి, పేదరికి రారా, పెట్టుకో ఈ తాళం చేయన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదాకు డబ్బు సంచి దొరికింది, పేదలకు తాళం చేయి దొరికింది. యూదా కూడా శిష్యుడే, పేదరు కూడా శిష్యుడే కదా కదా. యూదా ఎవరు? శిష్యుడే. పేదరు ఎవరు? ఆయన శిష్యుడే. శిష్యుడని చెప్తే సరిపోయిందా? నేను కూడా 3.5 సంవత్సరం నుండి ఈ ప్రభుని వెంబడిస్తున్నా, అన్ని వదులుకొని వచ్చిన. నా ఊరు 2 కోడిలు, ఒక గుడిస, ఇదన్నీ వదులుకొని నేను వచ్చా. వదలలేదు, అక్కడే ఉందనుకో. నేను 10 సంవత్సరం నుండి 15 సంవత్సరం నుండి నేను సేవ చేస్తున్నా, నేను వెంట తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా నేనున్నా, నేను తిరుగుతూనే ఉన్నాను. మంచి సాక్ష్యం. స్తోత్రం. అన్ని సాక్ష్యం చెప్పి 15 సంవత్సరాల అనుభవాలు, 15 సంవత్సరాలు నేర్చుకున్న మర్మాలు, ప్రసంగాలు అన్ని నేర్చుకున్నా. నీవు వెళ్ళిపోయినప్పుడు ఏం పట్టుకొని వెళ్ళిపోయావు? స్తోత్రం. ఏంటి సిగ్గుపడుతున్నా? స్తోత్రం చెప్పలేవా? హల్లెలూయా. ఇంతకాలం తిరిగిన తర్వాత ఏం పట్టుకొని పోయావు? ప్రైజ్ ది లార్డ్. డబ్బు సంచి పట్టుకొని పరుగో పరుగు. హల్లెలూయా. ఇంతకాలం చేశారు కదా, ఊరికే 15 సంవత్సరం నేను తర్జమ చేసింది అనుకున్నావా? ఊరికే 15 సంవత్సరం సేవ చేసింది అనుకున్నావా? బోనస్ లేదా? ప్రావిడెంట్ ఫండ్ లేదా? గ్రాట్యుటీ లేదా? పెన్షన్ లేదా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులారా, పెన్షన్ కావాలా నీకు? ప్రావిడెంట్ ఫండ్ కావాలా? గ్రాట్యుటీ కావాలా? మున్సిపాలిటీలో పోయి ఉద్యోగం చేసుకో. స్తోత్రం. యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉండి సేవ చేస్తే ప్రాణం కూడా మిగలదు. స్తోత్రం. నా పిఎఫ్ నాట్. స్తోత్రం. ఎక్కడెక్కడ నుండో లోపలికి నెట్టుతున్నారు ఒక్కొక్కరిని. కారణం ఏంటి? ఈయన చేతిలో ఏం లేదు, తాళం లేదు. తాళం లేకుండా కథలు చెప్పాలి, లోకసమైన వాగ్దానం ఇవ్వాలి, ఆశీర్వాదం చెప్పాలి, ఇచ్చప్పుకు మాటలు చెప్పాలి, ఆ కథ ఈ కథ చెప్పాలి. ఇది అన్ని ఈ తిప్పలు ఎంత